మీరు కోటీశ్వర్లు అవ్వాలనుకుంటున్నారా? ప్రపంచంలో కోటీశ్వర్లైన వారందరూ స్థిరాస్తి రంగం ద్వారానే అయ్యారు. స్వర్గసీమ సుకేతనకు విచ్చేయండి, నన్ను కలవండి, మంచి నిర్ణయం తీసుకోండి. కేసీఆర్ 1,00,000 కోట్ల అవినీతి సొమ్ము కూడగట్టుకున్నారని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి. గతంలో కేసీఆర్కు తప్పితే ఏ మంత్రికి అధికారం లేదన్న ఆయన సీఎం రేవంత్ నాయకత్వంతో మేమంతా టీమ్గా పనిచేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చేస్తా, కేజీ టు పేజీ నేనే చదివిస్తా, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని 100 రకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి తన కుటుంబాన్ని 40 కుటుంబాలను బాగు చేసుకొని 1,00,000 కోట్లు ఈరోజు అవినీతికి పాల్పడి నాణ్యత లేని కాళేశ్వరం కట్టి 2,00,000 కోట్లను నీళ్ల పాలు చేసిండు. కొడుకు బిడ్డ అల్లుడు కేసీఆర్ చేతిలో తప్ప ఏ మినిస్టర్కి అధికారం లేకుండే. కానీ ఇవాళ మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం టీం మెంబర్స్, మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలను కానీ ఒక టీమ్గా పనిచేసి స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని ముఖ్యంగా 2 విషయాలు ఈరోజు చెప్పదలుచుకున్నా. మేము ఇచ్చిన ఇందిరమ్మ 6 గ్యారెంటీల్లో 2 ఇప్పటికే 2వ రోజే మేము ప్రమాణ స్వీకారం చేసిన 7th అయితే 9th రోజు మహిళలకు ఉచిత ఆర్టీసీలో ప్రయాణం దాదాపు రోజు 30 నుంచి 35 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. రోజు 10 కోట్లు మా మీద భారం పడుతుంది. భారం కాదు అది, మా